వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం నందిగామ పట్టణంలో నేడు నూతనంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లో మధ్యాహ్నం భోజన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నేతలతో కలిసి భోజనాన్ని వడ్డించిన మాజీ మంత్రి ఉమా అనంతరం పేదలతో కలిసి అన్న క్యాంటీన్లో భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అన్నాలు బాగానే ఉండే, టిఫిన్లు బాగానే ఉండే, అన్ని బాగానే ఉండే. సంపాదన వచ్చాక ఇదే హోటల్లో తింటే రోజు ఎంత తీసుకునేవాళ్ళు? 100 రూపాయలు. చాలా సంతోషం. ఆగస్టు 15, 2024 సంవత్సరం గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభంతో పునఃప్రారంభం అయింది రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు. ఈరోజు దగ్గర 100 ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సుమారు 4,13,00,000 మంది ప్రజలు దగ్గర 153 అన్నా క్యాంటీన్లో పెద్ద ఎత్తున పేదవాడికి పట్టిరన్నం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ మహానుభావుడి పేరు మీద అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే పేదవాడికి పట్టిరన్నం పెట్టే కార్యక్రమాన్ని ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభం చేస్తే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా అన్నా క్యాంటీన్ని తాళాలేశారు. వైన్ షాపులు పెట్టారు, మంగళగిరిలో విధ్వంసం చేశారు, చాలా ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ని ఇష్టారాజ్యంగా కూలగొట్టారు. ఇవాళ మళ్ళీ పునఃప్రారంభమై పేదవాడు చూడండి, అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పేద మహిళలు ఉన్నారు, కష్టపడి పనిచేసుకునే సామాన్యులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నేను అడిగితే 80 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలకి ఈ భోజనం జరుగుతుంది మార్కెట్లో. అటువంటిది ఇవాళ 5 రూపాయలకే మరి చంద్రబాబు నాయుడు గారు దగ్గర 3 పూట్ల అటు టిఫిన్ కావచ్చు, 2 పూట్ల భోజనం కావచ్చు, 90 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే దాంట్లో 15 రూపాయలు 3 పూట్ల మనం ఖర్చు పెడతా ఉంటే భోజనం చేసేవాళ్ళు దగ్గర 75 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఇవాళ హరే కృష్ణ గోకుల సంస్థ, మరి గోకుల క్షేత్రం వీళ్ళు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 100 అన్నా క్యాంటీన్ని కార్యక్రమంలో ఆనాటి మంత్రులు, ఆనాటి ప్రభుత్వం ఏ విధంగా దోపిడీ చేసిందో అవన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి. విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆడదాం ఆంధ్రాలో క్రీడాకారులకు సంబంధించి వాళ్ళకి ఇచ్చే కిట్లలో కూడా నాణ్యతా ప్రమాణాలు కావచ్చు, లేకపోతే దోపిడీ కార్యక్రమాలు చేయటం కావచ్చు, ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కమిషన్ల కక్కుర్తితో ఏ విధంగా ఎట్లా ఈ సంబంధించిన సామాగ్రి విషయంలో అవ్వచ్చు, ఏర్పాట్ల విషయంలో అవ్వచ్చు, చాలా దుర్మార్గాలు బట్టబయలు అవుతూ ఉన్నాయి. 100 కోట్ల దోపిడీ. తప్పకుండా వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే జోగి రమేష్ అవ్వచ్చు, వాళ్ళ కుమారుడు అవ్వచ్చు, అగ్రిగోల్డ్ సంస్థలు మీరే చూశారు. అగ్రిగోల్డ్ బాధితులు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన డబ్బులన్నీ కూడా 3 నెలలు తిరగకుండా ఇస్తా అన్నాడు జగన్ రెడ్డి. 3 నెలల సంగతి దేవుడు ఎరుగు. 5 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడైతే ఈడీలో, సిఐడి అటాచ్మెంట్లో ఉన్న, విచారణలో ఉన్న ఆస్తులన్నీ కూడా పేర్లు మార్చి జోగి రమేష్ కుమారుడు, కొంతమంది వ్యక్తులు అధికార వ్యవస్థని ఏ విధంగా ప్రభావితం చేసే సర్వేలు కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, రిజిస్ట్రేషన్ వ్యవస్థ కావచ్చు, కోట్లాది రూపాయల ఆస్తులను కొలగొడితే సిఐడి విచారణలో వాళ్ళు అరెస్ట్ అయ్యి మరి ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు జోగి రమేష్, ఎన్ని బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఏ విధంగా వందల మంది గూండాలను వేసుకొని
వైసీపీ నాయకులను వేసుకొని దాడికి వెళ్ళాడో మనందరం కూడా టీవీల్లో పత్రికల్లో చూసాం. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షించబడాలి. ఇప్పుడు పార్టీ కార్యాలయం మంగళగిరి అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారి నివాసం అవ్వచ్చు, గన్నవరంలో పార్టీ కార్యాలయం అవ్వచ్చు, అలాగే గన్నవరంలో పార్టీ కార్యాలయం అవ్వచ్చు, పల్నాడులో పార్టీ కార్యాలయం అవ్వచ్చు, ఏదైనా సరే 5 ఏళ్ళు వైసీపీ పాలనలో ఇటువంటి దుర్మార్గాలు అరాచకాలు ఎన్నో చేశారు. అంటే అన్నీ కూడా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు చట్టబద్ధంగా, చట్ట ప్రకారం. అలాగే ఈరోజు మహానుభావుడు సర్దార్ గౌతులచ్చన్న గారి పుట్టినరోజు. ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత దేశం అంతా సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటారు. మరి ఆ తర్వాత సర్దార్ అనిపించుకున్న ఆయన కూడా గౌతులచ్చన్న గారే. స్వతంత్ర ఉద్యమంలో ఆయన పాలు పంచుకోవడమే కాకుండా క్విట్ ఇండియా కావచ్చు, సత్యాగ్రహం అవ్వచ్చు, చాలా స్వతంత్ర పోరాటాల్లో జైలుకి వెళ్ళాడు ఆయన. ఆ మహానుభావుడు అటు రాష్ట్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా, మంత్రిగా ఎన్నో విడతలో దగ్గర 83 అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభమవుతాయి. అదేవిధంగా 3వ విడతలో 20 అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయి. ఆ విధంగా దగ్గర 203 అన్నా క్యాంటీన్లలో ఈ భోజనాన్ని సామాన్యుడికి, పేదవాడికి అందుబాటులో తేవాలని చంద్రబాబు నాయుడు గారు ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు వచ్చి, కేసినేని చిన్ని శివనాథ్ గారు వచ్చి మరి అన్నా క్యాంటీన్ని ప్రారంభం చేసి టిఫిన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు స్వామి గారు వచ్చి మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్లో భోజనాలు ప్రతిరోజు కూడా స్వామి గారి నాయకత్వంలో ఇక్కడ కార్యకర్తలు, నాయకులు, సిబ్బంది అందరూ కూడా కలిసి పేదవాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ని, భోజనాన్ని, ఈ టిఫిన్ కార్యక్రమాలన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తారు. ఇది నందిగామలో రైతు బజార్ దగ్గర చాలా సామాన్యులు, పేదవాళ్ళు తిరిగే ప్రాంతం ఇది. ఇక్కడ అందరూ కూడా ఎవరైతే బయట మండలాల నుంచి ఆరోగ్యం హాస్పిటల్కి, జయనారాయణ వెంకటరమణ గారు హాస్పిటల్కి వస్తారు, ఇక్కడ రైతు బజార్కి వస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా అక్కడ కొనసాగుతుంది. అదేవిధంగా ఇది భవిష్యత్ తరాలు, భావితరాలు ఎవరు ఇబ్బంది పెట్టకుండా, ఎవరు అడ్డం పడకుండా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పునఃప్రారంభం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని పేదవాళ్ళకి, అందరూ కూడా ఇక్కడికి వచ్చే సామాన్యుడికి, పేదవాడికి, మధ్యతరగతి వాడికి అందుబాటులో ఉండి సేవా కార్యక్రమంలో సేవా సంస్థలు ఏ విధంగా అయితే మరి సత్యసాయి సేవా సంస్థలు కావచ్చు, హరే కృష్ణ కావచ్చు, చాలా ట్రస్టులు ఏ విధంగా సేవాభావంతో సేవలు చేస్తూ ఉంటాయో అదేవిధంగా ఇక్కడ కూడా మన పార్టీ కార్యకర్తలు, నాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, గ్రామంలో ఉన్న సేవా సంస్థలు కావచ్చు, అందరూ కూడా సేవాభావంతో ఇక్కడ వచ్చిన వాళ్ళకి సేవ చేయాలని, మంచినీళ్ళు అందించడంలో కానీ, భోజనం అందించడంలో కానీ, ప్రతి క్యూ లైన్ ఏర్పాటు చేయడంలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. తాతయ్య గారు, స్వామి గారు, రామానాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, ఇరిగేషన్ మంత్రి దృష్టికి. అలాగే మన శివనాథ్ చిన్ని కూడా, ఎంపీ గారు కూడా తీసుకెళ్ళడం జరిగింది. నేను కూడా రామానాయుడు గారి దృష్టిలో పెట్టి ఇమీడియట్గా మరి పునరుద్ధరించి, ఎందుకంటే ఆ రోజు కూడా మరి ఆ రోజు కాంగ్రెస్, ఆనాటి వైసీపీ ప్రభుత్వాలు, మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు మన వేదాద్రి ఎత్తిపోత పథకం ఆనాటి పాలకులు నిర్లక్ష్యం చేస్తే మనం 2019లో అధికారంలో రాగానే 5 కోట్లు ఖర్చు పెట్టి ఇమ్మీడియట్గా మరి వేదాద్రి ఎత్తిపోతల పథకం బాగు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు 5 కోట్లు ఇచ్చి ఆ రోజు పునరుద్ధరించారు. మళ్ళీ 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు వీళ్ళ పరిపాలనలో 14లో మనం చేసాం. 19లో వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని మరి పూర్తిగా ఈ 5 ఏళ్ళు నాశనం చేశారు, పక్కన పెట్టేశారు. మరి దాన్ని పునరుద్ధరించాలని కూడా ఏమాత్రం చేయకుండా నిర్లక్ష్యం చేశారు. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అటు చంద్రబాబు గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీ గారు అందరూ కూడా కలిసి మళ్ళీ వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని రైతాంగానికి అందుబాటులో తీసుకొస్తారు.